సత్తా. హైదరాబాద్ మెట్రో రైల్ కారిడార్ తొలి దశ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాగోల్ మెట్టుగూడ మార్గంలో ఇప్పటికే దాదాపు 15 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. ఉప్పల్లోని కాస్టింగ్ యార్డ్లో పిల్లర్లపై అమర్చే అచ్చులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్నాయి. తొలి దశ పరిధిలో పిల్లర్ల నిర్మాణం పూర్తవగానే వీటిని అమర్చేందుకు నిర్మాణదారు L&T సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే 3 ఏళ్లలో మెట్రో రైలును హైదరాబాద్ లో పరుగులు తీయించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిర్మాణదారు L&T పిల్లర్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. తొలి దశలో నాగోల్ మెట్టుగూడ మార్గంలో పనులు చేపడుతున్నారు. వీటిపై అమర్చే పలకలను రెడీమేడ్ పద్ధతిలో తయారు చేస్తున్నారు. దీనికోసం ఉప్పల్లో L&T ప్రత్యేక కాస్టింగ్ యార్డ్ నిర్మించింది. ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పలకలు తయారు చేస్తున్నారు. భారీ క్రేన్ల సాయంతో చేపడుతున్న ఈ నిర్మాణం అత్యంత తక్కువ సమయంలోనే పూర్తి కానుంది. అనంతరం వీటిని పిల్లర్లపై అమర్చుతారు. పనులు జరుగుతున్న నాగోల్ మెట్టుగూడ మార్గంలో ప్రత్యేక పోలీసింగ్ ద్వారా ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. పిల్లర్లపై వేసే పలకలను భారీ క్రేన్ల సాయంతో అనుసంధానం చేయనున్నారు. మరో 3 ఏళ్లలో తొలి కారిడార్లో మొదట 6 పెట్టెలతో నడిచే మెట్రో రైలును డ్రైవర్ సాయంతోనే నడపాలని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో డ్రైవర్ లేకుండా నడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. Physical work on the road that has started between Nagol and Mettukuda and while coming, and all these efforts what you see today is the hard work of our technicians, engineers, planners, what you have seen today. In a very rapid time frame, 6th of June, we did Bhumi Puja, small Bhumi Puja on the Miyapur, SR Nagar side, and work on that stage also has started, that is stage 2. ఆర్థిక పరిస్థితులు సహకరించుకున్న వివిధ రుణ సంస్థల సహకారంతో వచ్చే 5 ఏళ్లలో మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేయాలని L&T భావిస్తోంది.